వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయండి, అందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నాడు. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నాడు. ఎంత చూడండి, ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ నేను సంఖ్యలలో ఉన్నాను. ఎందుకు సంఖ్యల్లో ఉన్నాడు? వాక్యాన్ని ప్రకటించినందుకు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? నేను ఈ జైల్లో నుంచి బయటకు వచ్చి ఇలా ప్రార్థన చేయండి, జైల్లో పోషించబడి ఇలా ప్రార్థన చేయండి, జైల్లో నాకు తోడు ఎక్కువ మంది ఉండేటట్లుగా ప్రార్థన చేయండి, ఇక్కడ దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక దోమల బ్యాట్ కొని పంపించండి. ఏం రాయట్లేదు ఈయన. ఏం ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు? కనీసం జైల్లో నుంచి బయటకు వచ్చేలాగా ప్రార్థన చేయండి అని కూడా చెప్పట్లే. నేను ఎందు నిమిత్తము సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్తను చూడండి ఎంత జాగ్రత్తగా ఆ పదాలు ఆయన నొక్కి వక్కానిస్తున్నాడు, ఎంచుకున్నాడు. చూడండి, ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు ఏంటి, ఇక నేను దానిని గూర్చి మాట్లాడవలసినట్లుగా మరలా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు